జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. చేయి పట్టుకొని నడిపించిన వాళ్లను, చేయి పట్టుకొని నడిచే వాళ్లను ఎప్పటికీ మర్చిపోకూడదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 5, 2025 బుధవారం. తిథి షష్ఠి, మధ్యాహ్నం 12:51 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం కృతిక, రాత్రి 1:08 వరకు. తదుపరి రోహిణి. యోగము వైతృతి, రాత్రి 11:07 వరకు. తదుపరి విష్కంభం. కరణం తైతుల, మధ్యాహ్నం 12:51 వరకు. తదుపరి గరిజ, రాత్రి 11:47 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:23. సూర్యాస్తమయం సాయంత్రం 6:15. చంద్రోదయం ఉదయం 10:13. చంద్రాస్తమయం రాత్రి 11:47. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:48 వరకు. యమగండం ఉదయం 7:52 నుండి 9:21 వరకు. గుళిక కాలం ఉదయం 10:50 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. వర్జము మధ్యాహ్నం 1:53 నుండి 3:23 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 10:53 నుండి 12:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:46 నుండి 5:34 వరకు. శుభ గడియలు ఉదయం 6:56 నుండి 7:50 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:30 నుండి 4:43 వరకు. మార్చి 5 బుధవారం. ఈ రోజు రాత్రి 1:08 వరకు ఉన్న కృతికా నక్షత్రం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. తదుపరి వచ్చే రోహిణి నక్షత్రం స్థిర నక్షత్రం. బుధవారం రోహిణి నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. సప్తమి తిథి రోహిణి నక్షత్రం కలయికలో దుర్ముహూర్తాలు పోను మిగిలిన సమయం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన సమయం. అయితే ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తప్పకుండా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక తిథి, వార, నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి లగ్న ముహూర్తాలకు కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 8:13 వరకు మేష రాశిలోను, తదుపరి వృషభ రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 8:13 వరకు కన్యా రాశి వారికి, తదుపరి తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 8:13 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. కురుక్షేత్ర యుద్ధం 18 రోజుల పాటు జరిగింది. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న.
అశ్వత్థామ ఎవరి కుమారుడు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: అస్సాం రైఫిల్స్ రైటింగ్ దినోత్సవం, ప్రపంచ బదిరుల దినోత్సవం, తెలుగు సినీ నటులు మాజీ పార్లమెంటు సభ్యులు కొంగర జగ్గయ్య గారి వర్ధంతి, రంగస్థల సినీ నటులు గాయకులు ఈలపాటి రఘురామయ్య గారి జయంతి, అలనాటి అందాల నటి కాంచనమాల గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 5 బుధవారం. దినఫలాలు: ఒక్క మాటలో మేషరాశి అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మిథున రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కర్కాటక రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందడుగు వేయాలి. సింహ రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి ప్రశాంతమైన జీవనం గడుపుతారు. తులా రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. వృశ్చిక రాశి అవసరానికి అండగా నిలబడతారు. ధనుస్సు రాశి వృద్ధి ఉంటుంది. మకర రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి శాంతంగా ఉండాలి. మీన రాశి విశ్రాంతిగా గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.